ఏమని అడిగితే పెద్ద హాస్పిటల్లో చూపించుకోమన్నారు. అక్కడికి వెళ్ళి చూపించుకుంటే క్యాన్సర్ గడ్డ ఆపరేషన్ చేయాలన్నారు. ఈ ఆయుష్మాన్ భవ కింద ఆపరేషన్ చేశారు, మందులు ఇచ్చారు, కరెంట్లు పెట్టారు, కిమ్మోలు పెట్టారు, నన్ను బాగా చూసుకున్నారు. మేము బయట డబ్బులు పెట్టి చేయించుకోలేం కదా. మోడీ గారికి ధన్యవాదాలు. నా కంటిలో గ్లాసు డ్యామేజ్ అవటం వల్ల చాలా సఫలంతో ఉన్నానండి. నేను ఏఎన్ఎం ద్వారా సర్జరీ చేయించుకున్నాను. 2022 సంవత్సరంలో నాకు సర్జరీ అయింది. ఆయుష్మాన్ భారత్ కార్డు మీద కంటి ఉచిత సర్జరీ జరిగిందండి. నాకు ఇప్పుడు చూపు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మోడీ గారికి నా ధన్యవాదాలు. నాలాగే చాలామంది ఎన్నో సర్జరీలు జరిగినాయండి, చాలా మేలు పొందారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదములు అండి. కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం ద్వారా నేను లబ్ధి పొందాను. బయట అధిక వడ్డీలతో ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారులకు అలాగే చిరు వ్యాపారులకు కూడా ఈ పథకం ఎంతగానో తోడ్పాటు అందించింది. ముందుగా నేను 50,000 లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ వారు ఎటువంటి షూరిటీ లేకుండా తక్కువ వడ్డీకే నాకు 2 లక్షల లోన్ మంజూరు చేశారు. దాని ద్వారా నేను మా టిఫిన్ బండిని ఎంతగానో అభివృద్ధి చేసుకున్నాను. ఈ సందర్భంగా నేను యూనియన్ బ్యాంక్ శ్రీనగర్ బ్రాంచ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే కేవలం 7% వడ్డీతోనే మనకి అందిస్తున్నారు ఈ పథకాన్ని. డిజిటల్ లావాదేవీలు చేయడం ద్వారా కూడా మనకి రాయితీ కూడా అందిస్తున్నారు. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు అలాగే అలాంటి వ్యాపారులందరినీ కూడా ఆదుకుంటున్నందుకు ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు. డాక్టర్ గారు చెకింగ్ చేసి టీబీ ఉందని చెప్పారు. దానికి మందులు ఇస్తామని చెప్పానని అన్నారు. ఇంటికి ఏఎన్ఎం గారు, ఆశా వర్కరు, టీబీ సారు వచ్చి మెడిసిన్స్ ఇచ్చి ఇట్లా రోజు కంపల్సరీగా వాడాలమ్మా అని చెప్పారు. దాన్ని రోజు వేసుకుంటూ ఉన్నాము. నాకు నెలకి 500 రూపాయలు 6 నెలలకు సరుకులు అందజేశారు. దానికోసం నేను మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాలవ అనురాధ, ఆయుష్మాన్ కార్డు గారు. నెక్స్ట్ బలిజేపల్లి లక్ష్మి. నెక్స్ట్ బలిజేపల్లి లక్ష్మి, బలిజేపల్లి లక్ష్మి కార్డు. నెక్స్ట్ ఎం మంజీరా పోడి. కేశవ గారు, పూర్ణశెట్టి. ఓకే, ఒక్కసారి ఇప్పుడు తీసుకున్న ఆయుష్మాన్ భారత్ కార్డు వాళ్ళు ఇద్దరు ఒకసారి రండి, ఇద్దరు తీసురండి. సరే, అయిపోయి అమ్మా ఇప్పుడు ఉండేవాళ్ళు ఇద్దరు. నెక్స్ట్ విద్యాదారి, నెక్స్ట్ మిత్ర.